ఒక అందమైన పక్షి ప్రతిరోజు నీరు త్రాగటానికి చెరువు దగ్గరికి వస్తుండేది. ఆకాశంలో స్వేచ్ఛగా ఎగురుకుంటూ రావటం, నీరు త్రాగి వెళ్లటం ఆ చెరువులో ఉంటున్న ఒక తాబేలు ప్రతిరోజు గమనిస్తూ ఉండేది. అలా కొన్ని రోజులు గడిచేసరికి వాటి రెండింటి మధ్య స్నేహం ఏర్పడుతుంది. ఒకరోజు తాబేలు పక్షితో, మిత్రమా, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ఎందుకంటే నువ్వు స్వేచ్ఛగా ఎగురుకుంటూ అడవంతా తిరుగుతూ ఉంటావు. నేను ఈ చెరువు దాటి ఎక్కడికి వెళ్లలేను. నాకు చావైనా బ్రతుకైనా ఈ చెరువులోనే అని దిగులుగా అనేసరికి, ఎందుకు మిత్రమా అలా దిగులుగా మాట్లాడతావు? నువ్వు అడవంతా ఆకాశంలో ఎగురుకుంటూ అంతా చూడాలి, అంతే కదా. నువ్వు ఎగరలేకపోతే మాత్రమేమిటి, నేనెగరగలను కదా. నువ్వు నా మీద ఎక్కి కూర్చో, నీకు అడవంతా నేను తిప్పి చూపిస్తాను అని పక్షి అనేసరికి తాబేలు సంతోషంగా సరేనని ఒప్పుకుంటుంది. మరుసటి రోజు పక్షి తాబేలును పైనెక్కించుకుని ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్తుండగా తాబేలు పొరపాటున జారి కింద పడుతుంది. అది చూసిన ఒక జిత్తులుమారి నక్క వెంటనే తాబేలును తినాలని చూస్తుంది. దాంతో తాబేలు భయంతో వణికిపోతూ, నక్కబావా, నన్ను తినటానికి నువ్వు ఎంత ప్రయత్నించినా నా దగ్గర డొప్ప తప్ప ఇంకేమీ లేదు. నన్ను వదిలేశావంటే నీకు కడుపు నిండా ఆహారం దొరికే ఉపాయం నేను చెప్తాను అనేసరికి, సరే అదేమిటో చెప్పు అని అంటుంది నక్క. మరేమీ లేదు నక్కబావా, నేనుండే చెరువులో ప్రతిరోజు వేటగాళ్లు చేపలు పడుతుంటారు. వాళ్లు చేపలు పట్టి తీసుకువెళ్లేటప్పుడు నది ఒడ్డున చాలా చేపలు చనిపోతుంటాయి. నువ్వు గనుక ఉదయం 10 గంటల తరువాత అక్కడికి వచ్చావనుకో, ఇక నీకు పండగే. కానీ నువ్వు చెరువు దాటి అవతలికి రావాల్సి ఉంటుంది అని అంటుంది తాబేలు. నక్క కాసేపు ఆలోచించి, ఈ జిత్తులమారి నక్కకు చెరువు దాటడం పెద్ద కష్టమేమీ కాదు, సరేలే నిన్ను వదిలేస్తున్నాను వెళ్ళు అనేసరికి తాబేలు బ్రతుకు జీవుడా అనుకుంటూ మళ్లీ పక్షి మీద కూర్చుని వెళ్లిపోతుంది. మరుసటి రోజు నక్క ఒక ఏనుగు దగ్గరకు వచ్చి, ఏనుగు మామ, నువ్వు నాకొక చిన్న సహాయం చెయ్యాలి, చేస్తావా అనేసరికి, ముందు నేను చేయాల్సిన సహాయం ఏమిటో చెప్పు, అది చిన్నదో పెద్దదో నేను చెప్తాను అని అంటుంది ఏనుగు. ఇక్కడికి దగ్గరలో ఒక చెరువు ఉంది కదా ఏనుగు మామ, నువ్వు నన్ను నీ వీపు మీద ఎక్కించుకొని ఆ చెరువు అవతలికి తీసుకువెళ్లాలి, తీసుకువెళ్తావా అని అడుగుతుంది నక్క. నిన్ను చెరువు దాటిస్తే నాకేమిటి లాభం అంటుంది ఏనుగు. ఆ చెరువు దగ్గర ఒక చెరుకు తోట ఉందట ఏనుగు మామ, నేను చేపలు తింటే నువ్వు చెరుకు గడలు తినవచ్చు, ఏమంటావు అని అంటుంది నక్క. చెరుకు గడల పేరు చెప్పగానే ఏనుగుకు నోరూరుతుంది. సరే అయితే వెళదాం పద అని ఏనుగు అనగానే నక్క ఏనుగు పైనెక్కి కూర్చుంటుంది. ఏనుగు నక్కతో సహా చెరువు అవతలికి వెళ్లిన తర్వాత, నేను చేపలు తింటాను ఏనుగు మామ, ఇక్కడికి దగ్గరలోనే చెరుకు తోట ఉంది, నువ్వు అక్కడికి వెళ్లి చెరుకులు తింటూ ఉండు, నేను తర్వాత వస్తాను అనేసరికి ఏనుగు సరేనని అంటుంది. తర్వాత ఏనుగు చెరుకు తోటను వెతుక్కుంటూ వచ్చేసరికి నక్క గబగబా చేపలను తినేసి ఏనుగు దగ్గరకొచ్చి, ఇక వెళదాం రమ్మని తొందర చేస్తుంది. నేను ఇక్కడికొచ్చింది ఇప్పుడే కదా, ఇంతలోనే వెళదామంటావేమిటి, నేను తిన్న తర్వాత నిదానంగా వెళదాంలే అని ఏనుగు చెరుకు గడలను తినబోతుండగా నక్క గట్టిగా ఓలవేస్తుంది. ఆ శబ్దానికి ఆ చెరుకు తోట కాపలాగా ఉన్న 2 కుక్కలు అరుచుకుంటూ రావటంతో వాటి అరుపులు విని తోట యజమాని జనాల్ని తీసుకువస్తే అందరూ కలిసి తమను చితగ్గొడతారని భయపడ్డ ఏనుగు నక్క రెండూ పరుగు పరుగున చెరువు దగ్గరకొచ్చి పడతాయి. ఇక చేసేదేమీ లేక ఏనుగు మళ్లీ నక్కను పైకెక్కించుకుని చెరువు మధ్యలోకి వచ్చిన తరువాత, ఎందుకలా ఓలవేశావు అని అడుగుతుంది. ఏమీ లేదు ఏనుగు మామ, నాకు కడుపు నిండా తిన్న తర్వాత అలా ఓలవేయాలని అనిపిస్తుంది అంటుంది నక్క. అప్పుడు ఏనుగు చెరువులో పరిగెత్తటం మొదలు పెడుతుంది. నక్క భయంతో, ఏమిటి ఏనుగు మామ ఇలా చేస్తున్నావు, నేను చెరువులో పడిపోతాను అనేసరికి, ఏమీ లేదు నక్క, నాకు బాగా ఆకలేసినప్పుడు ఇలాగే పరిగెత్తాలని అనిపిస్తుంది అని ఏనుగు అంటుండగానే నక్క ఏనుగు మీద నుండి జారి చెరువులో పడి కొట్టుకుపోతుంది. చూశారుగా ఫ్రెండ్స్, విశ్వాసం లేకుండా చేసిన మేలు మర్చిపోతే ఇలాగే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.